హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 106. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసిన అతను ఎస్ చెప్పు అని అంటాడు. ఫోన్లో అటు నుండి చెప్పిన మాటలు విన్న తర్వాత ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ నడుస్తున్నట్టుంది, బట్ అదేంటన్నది తెలియడం లేదు. సో వాళ్ళను వాచ్ చేస్తూ అలర్ట్గా ఉండమని మన వాళ్ళకి చెప్పు. అలాగే తెలిసిన వెంటనే నాకు ఫాస్ట్గా ఇన్ఫామ్ చెయ్యి అని ఫోన్ కట్ చేసిన విజయ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. విజయ్ వెంటనే కాశీకి ఫోన్ చేసి తన ఛాంబర్లోకి రమ్మని పిలుస్తాడు. ఒక 2 నిమిషాల్లో తన ఛాంబర్ డోర్ నాక్ అయిన సౌండ్ వినిపించడంతో తలెత్తి చూసిన విజయ్ కమిన్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ బాస్ అని అన్న కాశీ వైపు చూసిన విజయ్ ఈ రాధికా ఇండస్ట్రీస్ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని అంటాడు. దాంతో ఆశ్చర్యపోయిన కాశీ ఓకే బాస్, ఒక చిన్న విషయం బాస్, ఈరోజు వాళ్ళ ప్రోడక్ట్ లాంచింగ్ ఉంది, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అని చెప్తాడు కాశీ. ఇట్స్ ఓకే కాశీ, బట్ ఆ భువనేష్ గారిని చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది. వాడి యాటిట్యూడ్, వాడి మొహం చూడాలంటేనే నాకు అసలు పడట్లేదు. అలాంటిది ఆ పార్టీకి వెళ్ళి ఒక 1 అవర్ ఆ భువనేష్ గారిని చూస్తూ భరించాలంటే సారీ ఐ కాంట్ అని తన భుజాలను షక్ చేస్తూ అంటాడు విజయ్. ఓ సారీ బాస్, మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వాళ్ళు మన ఫౌండర్ సార్ ఇంకా చైర్మన్ సార్కి బాగా కావలసిన వాళ్ళు. మన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి పార్టీస్కి భువనేష్, అతని తాత హనుమంతరావు, తర్వాత ఆయన మదర్ దేవిక గారు, మేనమామ కేశవ్ ఎప్పుడు ఖచ్చితంగా వస్తుంటారు అని నసుగుతూ అంటాడు కాశీ. ఓకే ఓకే, ఇంత చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటాం కానీ అని అంటాడు విజయ్. అవును, మన చైర్మన్ గారికి స్పెషల్గా ఇన్విటేషన్ కూడా పంపించారు. అంటే రవిచంద్ర ఫ్యామిలీ మొత్తం ఈరోజు వెళ్ళాల్సిందే అక్కడికి అని మళ్ళీ అంటాడు కాశీ. కాశీ, నువ్వు ఒక 1 అవర్ ముందుగా వెళ్ళు. ఒక 20 మినిట్స్లో ప్రోడక్ట్ లాంచింగ్ స్టార్ట్ అవుతుందనగా నాకు ఫోన్ చేయి. నేను ఆ టైంకి రీచ్ అయ్యేలా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. నౌ యూ కెన్ గో అని అంటూ తన ల్యాప్టాప్ ఆఫ్ చేస్తాడు విజయ్. ఓకే బాస్ అని వెనక్కి తిరిగి రూమ్లోంచి బయటికి వెళ్ళబోయాడు కాశీ. హే కాశీ, జస్ట్ ఎ మినిట్. సేమ్ మనల్ని ఇన్వైట్ చేసినలానే మిగతా వాళ్ళకి, అదే పరశురామ్ అండ్ మన కంపెనీ బోర్డు మెంబర్స్ని, షేర్ హోల్డర్స్ని కూడా ఇన్వైట్ చేసి ఉంటారు కదా అని డౌట్ఫుల్గా అడుగుతాడు విజయ్. డెఫినెట్లీ బాస్, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన రైవల్ కంపెనీ ఆ దేవికా ఇండస్ట్రీస్. దాంతో అతను ఖచ్చితంగా తన గొప్పలు చూయించుకోవడానికైనా మన కంపెనీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు అని అంటాడు కాశీ. అయితే అక్కడికి ఆ పరశురామ్తో పాటు ఆ లాస్య కూడా వస్తుందన్నమాట అని మనసులో అనుకున్న విజయ్ ఓకే యూ కెన్ గో అని అంటాడు. కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే విజయ్ సంతానంకి ఫోన్ చేసి ఏం చేయాలో కంప్లీట్ ఫుల్ డీటెయిల్గా మాట్లాడతాడు. అదంతా విన్న తర్వాత ఓకే బాస్, మీరు చెప్పిన టైంకి అక్కడ ఉంటాను అని అంటాడు సంతానం. ఫోన్ కట్ చేసిన విజయ్ తన ఎదురుగా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్న స్వప్నిక అటు తన వర్క్ చేస్తూనే అతన్ని ఓ కంట గమనించడం విజయ్ కంట పడుతుంది. హే సీఈఓ మేం, ఏంటి సిఐడిలా చూస్తున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని కళ్ళెగరేస్తూ ఆమె దగ్గరికి వచ్చి స్వప్నిక పక్కన సోఫాలో కూర్చుంటాడు విజయ్. తన పక్కన కూర్చున్న అతను ఎప్పటిలా తింగరి వేషాలు వేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో కావ్యకి ఫోన్ చేసి కావ్య, ఒక లార్జ్ కప్ కాఫీ పంపించు అని అంటుంది స్వప్నిక. ఏంటి ఈ మధ్య నువ్వు కాఫీ తాగడం ఎక్కువయింది, మళ్ళీ ప్రతిసారి లార్జ్ కప్ తెమ్మని చెప్తున్నావు, ఇలాగైతే నీ హెల్త్ పాడవుతుంది అని చిన్నగా అరుస్తుంది కావ్య. ఆ అరుపులు బయటకు వినిపించడంతో విజయ్ కూడా వాళ్ళ మాటలపై దృష్టి పెడతాడు. అబ్బా పర్వాలేదు లేవే, నువ్వైతే ముందు పంపించు అని నసుగుతూ అంటుంది స్వప్నిక. ఇటు వద్దని చెప్తుంటే మళ్ళీ అటు అలాగే అంటావేంటి అని కసురుకుంటుంది కావ్య. అబ్బా, ఆ లార్జ్ కప్ కాఫీ నేను ఒక్కదాన్ని తాగడం లేదే, ఈ విషయం నేను తర్వాత చెప్తా కానీ ఈ ఫోన్లో ఆ హెల్త్ కాన్షియస్ గురించి క్లాసెస్ ఆపవే బాబు
అని సిగ్గుతో ఫోన్ కట్ చేస్తూ తల కొట్టుకుంటుంది స్వప్నిక. అదంతా వింటుంటే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోవడం చూసిన విజయ్ ఆమె అందానికి మెస్మరైజ్ అవుతూ, ఏంటమ్మాయి నీ ఫ్రెండ్ ఏదో అంటుంది అని కొంటెగా అంటూ ఆమెపై వాలిపోతాడు విజయ్. ఏం చెప్పాలి మరి? మా ఆయన పెట్టిన కండిషన్ అని చెప్పమంటావా అని చిరుకోపంగా అంటుంది స్వప్నిక. ఓ, అయితే తమరికి ఇది ఇష్టం లేదన్నమాట అని గుర్రుగా చూస్తూ అంటాడు విజయ్. అని నేనన్నానా? అది అది దానికి నేను ఎలా ఎలా చెప్పాలి అని నసుగుతూ అంటుంది స్వప్నిక. ఏముంది, నీ హస్బెండ్ అలవాటు చేశాడని చెప్పు, లేదంటే నేను అందరి ముందు దాన్ని ప్రూఫ్ చేస్తాను. నీకు ఓకేనా అని చాలా సీరియస్గా అడుగుతాడు విజయ్. అవ్వా అని తన నోటిని నొక్కుకున్న స్వప్నిక, అందరి ముందు ప్రూఫ్ చేస్తావా? కర్మ కర్మ, నీకు అస్సలు సిగ్గులేదు విజయ్ అని తన కళ్ళు పెద్దగా తెరుస్తూ అంటుంది స్వప్నిక. సిగ్గెందుకు? నా పెళ్ళాం నా ఇష్టం, నేనెందుకు భయపడాలి అని ఆమె వైపు చురుగ్గా చూస్తూ అంటాడు విజయ్. అమ్మో, వీడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అందరి ముందు తనతో కాఫీ తాగిస్తాడు. వీడితో ఛాలెంజ్లు గట్రా అస్సలు పెట్టుకోవద్దు బాబు అని మనసులో అనుకుంటుంది స్వప్నిక. దాట్స్ గుడ్, అలా రా దారికి. విజయ్నా మజాక? విజయ్తో పెట్టుకుంటే డీజేలా బాజా మోయించేస్తాడు మరి అని కళ్ళెగరేస్తూ అంటాడు విజయ్. మాయలోడు, మనసులో అనుకున్న ప్రతిదీ చదివేస్తాడు అని స్వప్నిక అనుకోవడం ఆలస్యం. హేయ్, అంతా థింక్ చేయకు, నేను నీ కళ్ళు చూసి నీ మనసును చదివేస్తాను బేబీ అని ఐవింగ్ చేస్తూ అంటాడు విజయ్. పెద్ద గొప్పేలే అని తన మూతిని 3 వంకర్లు తిప్పుతుంది స్వప్నిక. మూతి తిప్పుతూ ముద్దుగా కనిపిస్తున్న ఆమెను చూసి స్వప్నిక పైన పూర్తిగా ఒరిగిపోతాడు విజయ్. టక్కున అతని వైపు తిరిగిన స్వప్నిక, మళ్ళీ ఏంట్రా అని సీరియస్గా అడగాలనుకుంటుంది. కానీ తన ముఖానికి 1 ఇంచు గ్యాప్లో వచ్చి ఆగిపోయిన విజయ్ ముఖాన్ని చూస్తుంది. వెంటనే అడగాలనుకున్న క్వశ్చన్ గొంతులోంచి బయటికి రాక లోపలికి జారుకుంటుంది. కొంటె నవ్వుతో చిన్నగా విచ్చుకున్న గులాబీ రంగు పెదవులు, అల్లరిగా మెరుస్తున్న కళ్ళు, ఫోర్హెడ్ని ముద్దాడుతున్న మెస్సీ హెయిర్తో పిచ్చ హాట్గా కనిపిస్తున్న విజయ్ని చూసిన స్వప్నిక గుటకలు మింగుతుంది. మళ్ళీ ఏంటంటే ఏం చెప్పమంటావు స్వీట్ హార్ట్? ముద్దొచ్చేలా మూతి తిప్పుతుంటావు, గుండె జారిపోయేలా కళ్ళు ఆర్పుతుంటావు. ఇక చిన్నగా కదులుతున్న నీ చెర్రీ లిప్స్ నన్ను అస్సలు దూరంగా ఉండనివ్వట్లేదు. మరి ఏం చేయమంటావు అని గుసగుసగా అంటూ ఆమె మెడవంపులో చేరి చిన్నగా ముద్దు పెడతాడు విజయ్. నన్ను ఇంత ఇదిగా ఎత్తేస్తున్నా వీడు మాత్రం ఏం తక్కువ, అందానికి అసూయ పుట్టేలా ఉంటాడు. మళ్ళీ దానికి తగ్గట్టుగా అతని బిహేవింగ్ కూడా చక్కగా ఉంటుంది అని మనసులో అనుకున్న స్వప్నిక అతని భుజంపై తల వాల్చుతూ, ఇక నీ అల్లరి కట్టిపెట్టు విజయ్, సాయంత్రం మనం ఎన్నింటికి వెళ్ళాలో ఆలోచించావా అని స్వప్నిక అడగడంతో, మూడు మార్చడంలో ముందుంటావు నువ్వు అని విసుగ్గా అంటూ స్వప్నిక పైనుండి లేచి కూర్చుంటూ, అవును, ఆ రాధికా ఇండస్ట్రీస్ గురించి కాశీగాడు చెప్పేసరికి తెల్లారేలా ఉంది, కానీ నీకేమైనా తెలుసా అని సీరియస్గా అడుగుతాడు విజయ్. ఏంటి, రాధికా ఇండస్ట్రీస్ మీద తమరికి అంత ఇంట్రెస్ట్ దేనికో అని అడుగుతుంది స్వప్నిక. ఏదో ఆలోచిస్తున్న విజయ్, ఆ భువనేష్ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి అంత ఇన్వెస్ట్ చేసి మన కోసం పోస్ట్ పోన్ చేశాడంటే ఏదో తేడా కొడుతుంది, సంథింగ్ ఫిషీ అని అంటాడు విజయ్. వెంటనే అతని వైపు కళ్ళెత్తి చూస్తుంది స్వప్నిక. సోషల్ మీడియాలో ఆ ప్రోడక్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఒకసారి చూడు అని స్వప్నిక ల్యాప్టాప్లోకి చూస్తూ అంటాడు విజయ్. అయినా భువి ఏదైనా మిస్టేక్ చేస్తే మనల్ని, అదే నిన్ను ఇంత డైరెక్ట్గా ఇన్వైట్ చేస్తాడా అని అతని వైపు తలెత్తి చూస్తూ ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. అంతే, స్వప్నిక భువి అని అనడంతో విజయ్ టెంపర్ రైజ్ అవుతుంది. భువి అంటే? విజయ్ వాయిస్లో ఒక్కసారి ఉక్కిరిబిక్కిరైన ఆగ్రహం తొంగి చూస్తుంది. హేయ్, వాడేమైనా నీ బెస్టీనా, నీ చైల్డ్హుడ్ ఫ్రెండా? భువి అని అంటున్నావు? ఇంకొకసారి వాడిని పిలిస్తే బాగుండదు అని గట్టిగా కసురుకుంటాడు విజయ్. అంతే, పాపం అతనలా కసురుకోవడంతో ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాని ఆమె గుండెల్లోకి ఆ మాటలు బాణాల్లా దూసుకుపోతాయి. స్వప్నిక కళ్ళు తడిచి అతనికి దూరంగా జరిగి సోఫాలోంచి లేచి సైలెంట్గా ముందుకు అడుగులు వేస్తుంది.
అది గమనించిన అతను తలెత్తి ఆమె వైపు చూస్తాడు. ఇంకేముంది, అతను అలా కసురుకోవడంతో హర్ట్ అయిన ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం కనబడుతుంది. వాటిని బయటకు జారకుండా ఉక్రోషంతో పంటి బిగువున ఆపుతూ ఎర్రబారిన ముఖంతో చిన్నపిల్లల వీజకు కనబడుతుంది. వీజే కోపంతో ఊగిపోతూ నిలుచుంటాడు. కాని ఆమె నడుస్తూ వెళ్తున్న ప్రతి అడుగుతో అతని కోపం కరుగుతూ పశ్చాత్తాపం గుండెల్లోకి పాకుతుంది. స్వప్నిక అతని వైపు చూసినప్పుడు గాలికి చుట్టూ కదులుతూ చెంపలపై జారబోయే కన్నీటి బిందువులు విండోలోంచి ఆమె ముఖంపై పడుతున్న నీరెండలో మెరుస్తుంటాయి. ఆమె కన్నీటి చుక్కలు వీజే గుండెను మెలిపెడతాయి. స్వీట్ హార్ట్ అని మెల్లిగా పిలుస్తాడు వీజే. ఇంతవరకు అలా ఆమెను కసురుకుని బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. స్వప్నిక చాలా సెన్సిటివ్. వీజే పరిచయమైన ఫస్ట్ డే తప్ప ఆమెను ఎక్కువగా హర్ట్ చేసింది లేదు. ఈరోజు అతనంతా గట్టిగా కసురుకోవడంతో ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకే వీజే పిలుస్తున్నా ఆగకుండా ముందుకు అడుగులు వేస్తుంది స్వప్నిక. స్వీట్ హార్ట్, ఓసారి చూడు నా వైపు అని కాస్త దగ్గరగా వెళ్ళి ఆమె భుజాలపై చేతులు వేసి తన వైపు తిప్పుకొని అంటాడు విజయ్. ఆమె తల ఎత్తకుండా కిందికి చూస్తూ, ఏం చూడాలి విజయ్, నా తప్పేంటి చెప్పు, వాటిని భూవి అని పిలవడం నా తప్ప అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది స్వప్నిక. విజయ్ నిశ్శబ్దంగా ఇంకా దగ్గరగా వచ్చి, వాడు నిన్ను చూసిన చూపులు తలుచుకుంటే ఇప్పుడే వెళ్ళి వాడిని బొంద పెట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. మళ్ళీ మన కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి లాస్యకే కాదు, ఈ భువనేష్ గాడికి కూడా తెలుసుంటుంది. అందుకే ఎవరైనా వాడి పెళ్లి గురించి అడిగితే ఆ రోజు విన్నావుగా, మాటి మాటికి ఆఫ్టర్ 6 months అని అంటుంటాడు. అందుకే వాడి పేరు నీ నోటి నుండి వినబడగానే అది షార్ట్ కట్గా అంటే నిక్ నేమ్తో నువ్వు పిలిస్తే నేను ఓర్చుకోలేకపోయాను. భువనేష్ పేరు వినగానే నా రక్తం మరిగిపోతుంది. కానీ నిన్ను ఇలా బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు స్వప్ని అని ఆమె భుజాలపై చేతులు వేసి తన వైపు తిప్పుకుంటాడు విజయ్. ఆమె తల ఎత్తకుండా కిందికి చూస్తూ, ఏం చూడాలి విజయ్, నా తప్పేంటి చెప్పు, వాటిని భూవి అని పిలవడం నా తప్ప అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది స్వప్నిక. విజయ్ నిశ్శబ్దంగా ఇంకా దగ్గరగా వచ్చి, వాడు నిన్ను చూసిన చూపులు తలుచుకుంటే ఇప్పుడే వెళ్ళి వాడిని బొంద పెట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. మళ్ళీ మన కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి లాస్యకే కాదు, ఈ భువనేష్ గాడికి కూడా తెలుసుంటుంది. అందుకే ఎవరైనా వాడి పెళ్లి గురించి అడిగితే ఆ రోజు విన్నావుగా, మాటి మాటికి ఆఫ్టర్ 6 months అని అంటుంటాడు. అందుకే వాడి పేరు నీ నోటి నుండి వినబడగానే అది షార్ట్ కట్గా అంటే నిక్ నేమ్తో నువ్వు పిలిస్తే నేను ఓర్చుకోలేకపోయాను. భువనేష్ పేరు వినగానే నా రక్తం మరిగిపోతుంది. కానీ నిన్ను ఇలా బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు స్వప్ని అని ఆమె భుజాలపై చేతులు వేసి తన వైపు తిప్పుకుంటాడు విజయ్. స్వప్నిక ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. ఆమె ముక్కు ముఖం కోపంతో బాధగా ఎర్రబారి కనపడుతుంది. అంత కోపం ఎందుకు విజయ్, నాకు కూడా వాడంటే పడదని నీకు గుర్తుండదు కదా. నేను నీ భార్యను కాదు, నీ నీ మనసుని కూడా, దాన్ని నువ్వే బాధ పెడుతున్నావు అని అంటుంది స్వప్నిక. ముందుకు వచ్చిన విజయ్ ఆమెను గాఢంగా హత్తుకుంటాడు. నువ్వు ఇలా ఫీల్ అవుతూ వెళ్ళిపోతే నా మనసు ఖాళీ అవుతుంది స్వీట్ హార్ట్. నేను తప్పు చేశాను. నా మాటల్లోని కోపం నీ మీద కాదు, కానీ ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఆమ్ రియల్లీ సారీ అని అంటాడు విజయ్. ఆమె అతని కౌగిలి నుండి విడిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అతని స్పర్శలో ఉన్న ఆ ఆర్తి, ఆ మాటల్లో నిజాయితీ ఆమెను కదిలిస్తుంది. నీకు తెలుసా స్వీట్ హార్ట్, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నిన్ను చేరుకోవడానికి నన్ను నేను ఎంతో మార్చుకున్నాను. నీ పేరు ఒక్కసారి నా పెదవులు పలికిన క్షణమే కాదు, నువ్వు అనే ఫీల్ నా మనసు ఫీల్ అయినప్పుడు నా హృదయం ప్రశాంతమవుతుంది. కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైపోతుంది అని ఆమెకు గుసగుసగా చెప్తాడు విజయ్. స్వప్నిక సైలెంట్గా అతని కళ్ళలోకి చూసింది. అందులో ఆగ్రహం కాదు, పశ్చాత్తాపం కనబడుతుంది.
ఇంతవరకు ఆమె కళ్ళల్లో బిగబట్టిన కన్నీళ్లు నెమ్మదిగా చెంపల మీదుగా జారుతాయి. విజయ్ తన బొటనవేలితో ఆ కన్నీటి చారికలను తుడిచి, ఇవి నా తప్పుకి శిక్ష, కానీ నీ ఈ ఒక్క కన్నీటి బిందువుకి ప్రతిగా లైఫ్ లాంగ్ నేను నిన్ను నవ్వించే ప్రయత్నం చేస్తాను అని ఆ కళ్ళపై ముద్దు పెట్టుకుంటాడు విజయ్. ఆ మాటతో స్వప్నిక గుండె కరిగిపోతూ విజయ్పై ప్రేమతో నిండిపోతుంది. నీ అల్లరి చిలిపితనం నాకు ఎంత ఇష్టమో, నీ కోపం నన్ను అంత భయపెడుతుంది విజయ్. కానీ నన్ను హర్ట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నీ ప్రేమలోనే నా ప్రపంచం ఉంది, అది గుర్తుపెట్టుకో విజయ్ అని అంటుంది స్వప్నిక. విజయ్ చిరునవ్వుతో ఆమెను దగ్గరికి లాగి తన కౌగిల్లో దాచుకుంటాడు. ఇక నుంచి నిన్ను ఎప్పుడూ నేను కసురుకోను. నా నోటి నుంచి నిన్ను బాధ పెట్టే ఒక్క వర్డ్ కూడా రాదు. నీ హ్యాపీయే నాకు హ్యాపీ. నువ్వు ఉన్నావంటేనే నేను ఉన్నాను స్వీట్ హార్ట్ అని ఎమోషన్ అవుతాడు విజయ్. ఆమె తన తలని అతని ఛాతిపై వాల్చి ఒక్క సెకన్ అలా ఉండిపోతూ, ఇలాగే నీ ప్రేమలో నేను ఒదిగిపోయి ఉండిపోవాలి విజయ్. నీ కోపాన్ని నేను తట్టుకోలేను అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. ఆ క్షణంలో గాలి కూడా ఆగినట్టు అనిపిస్తుంది. ఆమె మనసు గాలిపటంలా ఎగిసిపడుతూ తేలికైన మబ్బు తునకలా మారుతుంది. వాళ్ళల్లో ఉన్న బాధ కరిగిపోయి కోపాన్ని కన్నీటిని మించి మాటల్లో చెప్పలేని ప్రేమ వాళ్ళ మధ్య అద్భుతంగా కనపడుతుంది. స్వప్నికను మళ్ళీ ఎప్పట్లానే సోఫా దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు విజయ్. సరే, ఇక వాడి కంపెనీ ఈరోజు లాంచ్ అవ్వబోయే ప్రోడక్ట్ గురించి నువ్వు ఏదో డౌట్ అడిగావు కదా, ఏంటది అని మళ్ళీ అడుగుతాడు విజయ్. అదే, అతను నీతో ఇంత డైరెక్ట్గా ఎలా ఢీ కొడతాడు? నిన్ను దెబ్బతీయాలంటే చాటుగా చేయాలి, లేదా ఇండైరెక్ట్గా ఎవరితోనన్నా చేయించాలి. అలాంటిది ఇలా అని ఆగిపోతుంది స్వప్నిక. హే బేబీ, కొంతమంది బిజినెస్ మెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరితోనైతే పెట్టుకుంటాడో, ఎవరినైతే తన రైవల్ అని అనుకుంటాడో వాడి ముందే తన క్యాపబిలిటీ అంటే సత్తా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తాడు. అది వాడికి రావాల్సిన సొత్తు గురించైనా, వాడికి చెందాల్సిన అమ్మాయి గురించైనా. అది ఈగో కాదు, అదొక సైకిక్ మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలాగైనా తనకి కావాల్సింది సొంతం చేసుకునే వరకు ఎంతకైనా దిగజారుతారు. జస్ట్ లైక్ లాస్య అండ్ ఈ భువనేష్ లాంటి వాళ్ళు. ఎదుటి వాళ్లకు ఒక ఇష్టం, మనసు, ఫీలింగ్స్ ఉంటాయని గుర్తించరు. గుర్తించినా దే కాంట్ రెస్పెక్ట్ దట్. అందులో వాళ్ళు ఓడిపోతే అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతారు. వాణ్ణి మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది అని చాలా చిరాగ్గా చెప్తాడు విజయ్. ఇంతలో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూస్తున్న స్వప్నిక ఒక దగ్గర ఆగిపోతుంది. వాట్ అంటూ ఆమె వైపు అయోమయంగా చూస్తూ ల్యాప్టాప్లోకి తలొంచి చూస్తాడు విజయ్. అందులో ఆమె చూపిస్తున్న పాయింట్ల దగ్గర ఆగిపోయాయి అతని చూపులు. వెంటనే క్రోధంతో అతని కళ్ళు ఎర్రబారుతాయి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హౌ డిడ్ దిస్ హ్యాపెన్స్ అని కోపంగా అర్చనతో పనిచేస్తాడు విజయ్. అప్పటికే బిగుసుకుపోయిన స్వప్నిక భయంతో కళ్ళు నోరు తెరుస్తుంది. స్వప్నిక విజయ్లకు తెలిసిన విషయం ఏంటి? దానివల్ల ఎస్ఎన్ఎస్ కంపెనీ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటుందా? భువనేష్ కావాలనే ఇలా చేశాడా? దీని గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.